ఏపీలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైసీపీ నిరసన గళమెత్తింది. గుంటూరులో ర్యాలీగా బయలుదేరిన అంబటి రాంబాబుని పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసుల బ్యారికేడ్లను తోసేశారు మాజీ మంత్రి అంబటి. తిరుపతిలో రోజాతో పాటు పలువురు వైసీపీ నేతలు ర్యాలీ నిర్వహించారు. పబ్లిసిటీ కోసం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే చంద్రబాబు మెడికల్ కాలేజీలు కట్టడానికి మాత్రం డబ్బులు లేవా అని ప్రశ్నించారు రోజా. అనకాపల్లి జిల్లా చోడవరం ర్యాలీలో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కూటమి ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. రాజమండ్రిలో మాజీ ఎంపీ మార్గాని భరత్ ఆధ్వర్యంలో చేపట్టిన వైసీపీ ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. ఏపీలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ పోరుబాటు పట్టింది. వైసీపీ అధికారంలోకి వస్తే మెడికల్ కాలేజీలను ప్రభుత్వ పరం చేస్తామన్నారు బొత్స. వ్యక్తిగత స్వార్థం కోసం నిరుపేదల ప్రయోజనాలను చంద్రబాబు తాకట్టు పెడుతున్నారని మాజీ మంత్రి కాకాని ఆగ్రహం వ్యక్తం చేశారు. 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే మెడికల్ కాలేజీలు పూర్తి చేయొచ్చన్నారు భూమన కరుణాకర్ రెడ్డి. విద్య, వైద్యం పేదలకు అందకుండా చేయడమేనా కూటమి సర్కార్ పని అని మాజీ మంత్రి ధర్మాన ఫైర్ అయ్యారు. మా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ముందుగానే చెప్పారు, ఈ ప్రభుత్వం శాశ్వతం కాదు, కాలమానం తీరిన తర్వాత వచ్చే ఎన్నికల్లో తప్పకుండా ప్రజాతాలకు మద్దతుతో మళ్ళీ మేము వస్తాం. ఏదైతే నిర్ణయం ఉందో ప్రజా ఆరోగ్యాన్ని ప్రైవేట్ పరం చేసి ప్రజలను దోచుకునే కార్యక్రమం ఏదైతే ఉందో దానికి మంగళం పాడతాం, మళ్ళీ వాటిని ప్రభుత్వ సంస్థగా తీర్చిదిద్దుతామని చెప్పని ఇప్పటికే చెప్పడం జరిగింది. 17 మెడికల్ కళాశాలలు తీసుకొస్తే వాటిలో 7 మెడికల్ కళాశాలలు పూర్తయ్యాయి. 5 మెడికల్ కళాశాలలో అడ్మిషన్లు కూడా అయ్యాయి. 10 మెడికల్ కళాశాలలు వివిధ దశలలో పురోగతిలో ఉన్నాయి. అటువంటి నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు ఈరోజు 10 మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణ చేయాలనేటువంటి దుర్మార్గం. పులివెందులకు సంబంధించినటువంటి నేషనల్ మెడికల్ కౌన్సిల్ అడ్మిషన్లు ఇస్తే దీనికి 50 సీట్లు మేము కేటాయిస్తున్నాము, 50 మందికి ప్రవేశం కల్పించండి అంటే పేదవాడి కుటుంబాలలో వైద్య విద్యను అభ్యసించాలి, మా బిడ్డ డాక్టర్ కావాలనేటువంటి ఆశల మీద నీళ్లు చల్లినటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితిలో ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో చూస్తున్నాం. ఈ ప్రభుత్వ కళాశాలల్ని వ్యాపారపరం చేస్తూ ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేస్తున్నటువంటి ఈ చంద్రబాబు గారి ప్రభుత్వం యొక్క దుశ్చర్యలకు వ్యతిరేకంగా రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజలంతా కూడా మాకు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఈ గొప్ప అవకాశాన్ని దూరం చెయ్యొద్దండి, ఈ ప్రభుత్వ కళాశాలల్ని ప్రైవేటీకరించకండి అని రాష్ట్ర వ్యాప్తంగా గత 3 నెలలుగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. వైద్యానికి అవసరమైనటువంటి అనుబంధ విభాగాలను కూడా ప్రైవేటైజ్ చేస్తే అంటే మెడికల్ కళాశాలలు లాంటివి అసలు రాజ్యాంగ విధులు ఏం నిర్వర్తించినట్టు? వైద్యం కూడా మీరు చేయరా? సమసమాజం ఏర్పడడానికి అవసరమైనటువంటి విద్య, మరీ ముఖ్యంగా వైద్య విద్య లాంటిది మీరు ప్రైవేట్ పీపుల్కి వ్యాపారం చేయడానికి ఇస్తే ప్రభుత్వం నిర్వర్తించడానికి ఉండేటువంటి పనులేంటి?